ఫ్రెండ్స్, గ్రూప్ 2 పేపర్ 1 పేపర్ 2కు సంబంధించి తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర వారసత్వం కళలు సాహిత్యం గ్రాండ్ టెస్ట్ 2 సంబంధించి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కింది ఏ రోజున హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా నియమించబడ్డాడు? 1950 జనవరి 26. ప్రాచీన కాలం నుండి వేద అధ్యయనానికి ప్రసిద్ధి చెందిన మంతనిలో ఈ కింది ఏ దేవాలయం కలదు? గౌతమేశ్వర ఆలయం. కాకతీయుల మొదట రాష్ట్రకూటులకు తదుపరి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కాకతీయుల కాలంలో గ్రామాధికారులను అయ్యగారులని పిలిచేవారు. కింది వారిలో శాతవాహనుల జన్మస్థలం తెలంగాణని పేర్కొన్నది పివి పరబ్రహ్మశాస్త్రి. నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి భూ సంస్కరణ చట్టం మల్గజారీ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1907. పూర్వం భానుపూరిగా పిలువబడిన తెలంగాణలోని ప్రముఖ పట్టణం సూర్యాపేట. తెలంగాణ యక్షగాన పితామహుడిగా ఎవరు? సి బాగయ్య. నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ 8న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించింది. 1938 సెప్టెంబర్ 8. ఆపరేషన్ పోలో సమయంలో భారత సంస్థానాల కార్యదర్శి విపి మీనన్. 1930-32 మధ్య లండన్లో నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున హాజరైనది సర్ అక్బర్ హైదరీ. సర్దార్ సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి కింది ఏ సంవత్సరంలో వరంగల్ కోటపై దాడి చేసి ఆక్రమించాడు? 1708. కింది ప్రముఖ జాతరలు: వేలాల జాతర మంచిర్యాల, సిద్ధుల గుట్ట జాతర నిజామాబాద్, ఏడుపాయల జాతర మెదక్, కొరవి జాతర మహబాద్. కాకి పడిగేల వారు కింది ఏ కులం వారి పుట్టుపూర్వోత్తరాలను గానం చేసి కేవలం వారిని యాచిస్తారు? ముదిరాజ్. కింది ఎవరి కాలంలో గద్యానం అనే బంగారు నాణం చలనమానంలో ఉండేది? కాకతీయులు. శాతవాహనుల కాలంలో రజ్జుగాహక అనే అధికారి ముఖ్య విధి క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు వసూలు చేయు అధికారి. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కింది ఏ సంవత్సరంలో శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసే ముఖ్య సంస్కరణ? 1922. వర్తకులపై నిజాం ప్రభుత్వం అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వర్తక స్వాతంత్రం అనే పుస్తకాన్ని రచించినది మందముల రామచంద్రారావు. లేసు అల్లికల పరిశ్రమ దుమ్ముగూడెం, కాగితపు పరిశ్రమ ఆసిఫాబాద్ జిల్లా, డోక్రా మెటల్ క్రాఫ్ట్ కరీంనగర్ జిల్లా, సిల్వర్ ఫిలిగ్రీ కోరుట్ర. బౌద్ధమత క్షేత్రం జిల్లా: ఫణిగిరి సూర్యాపేట, పాషుగాం జగిత్యాల, మీర్జంపేట పెద్దపల్లి, కొండాపూరు సంగారెడ్డి. జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందించుటకు భాగ్యనగర్ రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ రేడియో స్టేషన్లో తెలుగు ప్రసారాలను జరిపినది రామకృష్ణ శర్మ. ప్రముఖ కట్టడాలు నిర్మించబడిన కాలాల ఆధారంగా వరుస క్రమం: ఉండవల్లి గుహలు మొదట, పద్మాక్షి ఆలయం రెండవది, ఫలక్నామా ప్యాలెస్ నాలుగవది, పురాణాపుల్ వంతెన 3. ముదిగొండ చాళుక్యుల వంశ మూల పురుషుడు రణమర్ధనుడు. ఈ కింది ఏ సంవత్సరంలో వరంగల్ ఇండస్ట్రియల్ స్కూల్ ప్రారంభమైనది? 1890. 1908లో హైదరాబాద్ మూసీ నది వరదలు వచ్చినప్పుడు నిజాం మహబూబ్ అలీ ఖాన్ ప్రజల ఇక్కట్లను చూసి పడిన బాధను వర్ణిస్తూ టీయర్స్ ఆఫ్ అసఫ్ అనే గ్రంథాన్ని రచించినది సరోజినీ నాయుడు. 1915-16వ సంవత్సరంలో భద్రాచలం, పాపికొండల అటవీ ప్రాంతంలో గిరిజనేతర షావుకారుల దోపిడీకి అటవీ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండారెడ్లు అనే గిరిజనుల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. తెలంగాణలో బోనాల పండుగ మరుసటి రోజు రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే మహిళ కింది కులానికి చెందినది? ముదిరాజ్. సరికాని వాక్యం: నిజాం ఉల్ ముల్క్ 1671లో ఆగ్రాలో జన్మించారు. కరెక్ట్. ఆ మొఘల్ రాజు ఫరూఖ్సియార్ నిజాం ఉల్ ముల్క్ను దక్కన్ గవర్నర్గా నియమించారు. నిజాం ఉల్ ముల్క్ 1728లో పాల్కేడ్ యుద్ధంలో మరాఠా పేష్వా మొదటి బాజీరావు ఓడించాడు. రాంగ్.
నిజాం ఉల్ ముల్క్ ఔరంగజేబు చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు. రచయిత రచన తిరుమల రామచంద్ర హంపి నుండి హరప్ప దాకా కంచర్ల గోపన్న దాశరథి శతకం